అసలు 5 ఏళ్ళు అవినీతికరమైన ప్రభుత్వమే నడిచింది ముందు ఫస్ట్. ఇక అవినీతికరంగా నడిచిన ఆ ప్రభుత్వంలో మరి మిగతా అధికారులు అందరూ బాగానే ఉన్నా కానీ కొంతమంది అధికారులు అయితే వీళ్ళు అవినీతిలో బాగా పంచుకున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సంజయ్ కానివ్వండి, లేకపోతే పివి సునీల్ కుమార్ కానివ్వండి, అలాగే శ్రీలక్ష్మి అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఆవిడ అవినీతిలో భాగం పంచుకుంటానే వచ్చారు. ఆవిడ ద్వారా చాలా అవినీతి కార్యకలాపాలు నడిచింది. ఊబులాపురం గనుల దగ్గర నుంచి ఆ ఘన చరిత్ర అంతా మనం చూసాం, ఆ ఘనాపటిని చూసాం, ఆ చరిత్రలో ఈవిడ పాత్ర ఏంటో చూసాం. కానీ అవన్నీ పక్కన పెట్టేసి చరిత్రను మార్చలేం, ప్రజల్ని ఏమార్చలేం. ఆ విషయం కూడా తెలియకుండా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈ దొంగ మా దొంగ కాదు, మీ దొంగ అని తెలుగుదేశం ప్రభుత్వం వరకు నెట్టే విధంగా ప్రయత్నం చేశాడు. కానీ ఇవన్నీ నవ్వులు పాలవటం తప్పితే, బూమరంగ్ అవటం తప్పితే వేరే ఇంకా అవకాశమే లేదు. ఎందుకంటే 10 నెలలు జైలు శిక్ష అనుభవించింది ఎవరు? శ్రీలక్ష్మి గారు. 16 నెలలేమో ఆయన జైలు శిక్ష అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళిద్దరు జైలు శిక్ష అనుభవించింది ఎందుకు? కలిపి ఒకే అవినీతి భాగవతంలోనే కదా. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా ఇవాళకి కూడా లేదు, ఆమె తెలుగుదేశం వైపే ఉండి ఇవన్నీ చేస్తుంది, తెలుగుదేశం సంబంధించిన మనిషి అన్నట్టుగా ఏదో మాట్లాడాలని నవ్వులు పాలవటం తప్పితే ఉపయోగం లేదు.